మరుసటి రోజు ఉదయం నారాయణరావు, సురేష్, విజయ్ ముగ్గురు కూర్చొని ఈ సమస్యని ఎలా పరిష్కరించాలని చర్చించుకుంటూ ఉంటారు. ఏరా విజయ్, సురేష్, సుశీలకి ఎలా న్యాయం చేయాలో ఆలోచించరా? అదే ఆలోచిస్తున్నాను నాన్న. నాకేం అర్థం కావట్లేదు నాన్న. అసలు సుశీల ఏం తప్పు చేసిందని వాళ్ళిద్దరూ అలా ప్రవర్తిస్తున్నారు? ఇద్దరూ డబ్బు మాయలో పడి అలా ప్రవర్తిస్తున్నారు. నిజమే నాన్న, నాతో ప్రేమలో ఉన్నప్పుడు సీత ఇలా లేదు. మనుషులు పరిస్థితుల్ని బట్టి మారుతుంటారు. నిజమే, కానీ మనం ఎలాగైనా సుశీలని ఈ పరిస్థితుల నుండి బయటకు తీసుకురావాలి. నిజమే. అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో సుశీల పూజ గది నుండి బయటకొచ్చింది. మావయ్య, మీ ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారు? నీకోసమే ఆలోచిస్తున్నాం సుశీల. ఇక మీదట నువ్వు ఎవరి అవమానాలు భరించాల్సిన అవసరం లేదు. నా గురించి మీరు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను సహించగలుగుతాను. తల్లి, సహనం కూడా ఓ హద్దు వరకే ఉండాలి. నీ మౌనం వాళ్లకు అహంకారంగా అనిపిస్తుంది. అందుకే నువ్వికపై సహించాల్సిన అవసరం లేదు. లేదు మావయ్య, నాకొక్క అవకాశం ఇచ్చి చూడండి. ఇంట్లో గొడవలు నలుగురికి తెలియటం దేనికి? అది కూడా నిజమే నాన్న, మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈలోగా అక్కడికి శాంతమ్మ, సీత వచ్చారు. వెంటనే వీళ్లు మాట్లాడుకోవడం ఆపేశారు. ఏంటి, మేం లేకుండా మీరు కోడలు ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు? వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఏముంటుందిలే ఆంటీ. మహా అయితే ఈరోజు ఏముండాలి, ఏం తినాలి, అంతే కదా. అది నిజమేలే. ఈమె ఇంటికొచ్చిన తరువాత అది తప్ప చేసిందేం లేదు. ఏంటి శాంతమ్మ ఇది? నీకు చక్కగా వండి పెడుతుంది. అలా అనడం సరైన పద్ధతి కాదు. ఆ చిన్న కోడలంటే మహా కోపం పొడుచుకొచ్చేస్తుంది. సరే, నేను ఆఫీస్కి వెళ్తాను. నేను కూడా బయలుదేరుతాను. ఈ గోల నా వల్ల కాదు అని ఇద్దరూ వెళ్లిపోతారు. తర్వాత సీత, శాంతమ్మ ఎలాగైనా సరే సుశీలని ఏడిపించాలని అనుకుంటారు. సీత వంటగదిలోకెళ్లిన తరువాత, సీత, ఇక మనం సుశీలతో జాగ్రత్తగా ఆడుకోవాలి. సుశీలని ఏడిపించకపోతే మన కోపం చల్లారదు. అవునా ఆంటీ, ఈ మధ్య అందరూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నాకస్సలు నచ్చట్లేదు. ఈ రోజే ఏదో ఒక పనిలో ఆమె తప్పు పట్టుకుందాం. ఉదయం వంటలో ఏదో తప్పు వెతికి గొడవ పెట్టాల్సిందే. సరే ఆంటీ, ఈరోజు చూడండి, ఆమె కళ్ళలో కన్నీళ్లు తెప్పించకపోతే నా పేరు సీత కాదు. సరే పద, ఓ ఆట ఆడుకుందాం. సుశీల వంటగదిలో వంట చేసుకుంటూ ఉంది. సీత, శాంతమ్మ హాల్లో ఉండి ఆమెని విసిగిస్తుంటారు. సుశీల, నాకు మంచినీళ్లు తీసుకురా. వస్తున్నానక్కా. నాకు టీ తీసుకురా. సరే అత్తయ్యా. సుశీల ఇద్దరికీ ఎవరికి ఏం కావాలో తీసుకొస్తుంది. మళ్లీ కాసేపటి తరువాత ఇద్దరూ సుశీలని పిలుస్తారు. కాని సుశీల రాలేదు. ఛ, ఈ సుశీలకి మనమంటే భయం లేకుండా పోతుంది. అవును సీత, అసలెన్నిసార్లు పిలిచినా పట్టించుకోవట్లేదు. దీనికి పొగరు బాగా పెరిగిపోయింది. అవునాంటీ, పదండి, దాని సంగతి చెప్దాం అని కోపంగా కిచెన్లోకి వెళ్లి ఆమె పైన అరుస్తుంటారు. నీకెంత పొగరమ్మాయి అసలు! పిలుస్తుంటే పలక్కుండా నీ మటుకు నువ్వు పనులు చేసుకుంటున్నావు. అత్తయ్యా, ఇంట్లో పని చేసేది నేనొక్కదాన్నే. మీ పనులే చూసుకోనా, ఇంటి పనులే చేసుకోనా? ఏంటి నీకు నోరు లేస్తుంది? మా మాటంటే లెక్క లేకుండా పోయింది నీకు. అక్కా, మీరు చెప్పిన పని కూడా చేస్తున్నా కదా, కాస్త వంట చేస్తున్నా అని రాలేదంతే అని చెప్తున్నా కూడా ఇద్దరూ సుశీల మీద విరుచుకుపడతారు. ఇదంతా తట్టుకోలేక సుశీల ఏడ్చేస్తుంది. ఆ రాత్రి భోజనం తరువాత నారాయణరావు సుశీలని గమనిస్తాడు. సుశీల, నీకేమైంది? మొహం అలా ఉందేంటి? ఏడ్చావా? ఏం లేదు మావయ్య, కాస్త అలసటంతే. నన్ను మోసం చెయ్యకు తల్లి. నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. మావయ్య, నేనే తప్పు చేయలేదు. కానీ అక్క, అత్తయ్య నన్నెప్పుడూ తక్కువ చేస్తుంటారు. నేను సహించగలుగుతున్నాను. కానీ ఇంట్లో గొడవలు రాకూడదని నిశ్శబ్దంగా ఉంటున్నాను. ఇక నా వల్ల కావటం లేదు మావయ్య. నీ సహనం వల్లే వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇక మేము మౌనం వహించం. తరువాతి రోజు ఉదయం సురేష్, విజయ్ కూడా ఈ విషయం తెలుసుకుంటారు. ఇక సుశీలకు న్యాయం చేయాలని డిసైడ్ అవుతారు. నాన్న, ఈరోజు మనం స్పష్టంగా మాట్లాడాలి. ఇక సుశీల ఇలా ఏడుస్తూ ఉండటం మనం సహించలేం. అవునన్నయ్యా, నేను కూడా అంగీకరిస్తున్నా.
ఇక ఇంట్లో ఎవ్వరి వల్లైనా సుశీలకి బాధ కలిగితే మనం మౌనం వహించకూడదు. సరే సరే, కానీ కోపంగా కాకుండా నిదానంగా మాట్లాడాలి. వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి. అంతలో శాంతమ్మ సీత హాల్లోకొస్తారు. శాంతమ్మ, సీత, మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. ఏమైంది? ఇంత ఉదయాన్నే మీ అందరూ ఇలా మాట్లాడుతున్నారు? అమ్మా, నేను చెప్పేది బాగా విను. నువ్వు సీత ఇద్దరూ సుశీలని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడతారు. ఆమె తప్పేం చెయ్యకపోయినా ఆమెని బాధ పెడుతున్నారు. అయ్యో, మేమలా ఏం చెయ్యం. అవును, నాకెందుకు? ఆ పిల్లతో నేను కేవలం పనులు చెప్తున్నానంతే. ఆ, అది కూడా తప్పేనా? మనుషులకు ఏదో కోపంలో ఒక మాట అంటారేమో అంతే. ఆ, పెద్దవాళ్ళంటే ఆ మాత్రం పడదా? మీరే మారతారులే అని ఇన్ని రోజులు సహించాం, కానీ రోజు రోజుకి మీరు శృతి మించిపోతున్నారు. శాంతమ్మ, ఇంటి పెద్దవి నువ్వు. నువ్వే అందరికీ ఉదాహరణ కావాలి. కానీ నువ్వు సుశీలని అవమానించటం సరైంది కాదు. అని ముగ్గురు సీతకు శాంతమ్మకు నచ్చజెప్తారు. ఇద్దరూ మౌనంగా ఉండిపోతారు. కాసేపటి తరువాత ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటారు. చూసారా ఆంటీ, ఇంట్లో అంతా సుశీలకే సపోర్ట్ చేస్తున్నారు. మనమేదో దోషులమైనట్టు మాట్లాడుతున్నారు. అదే కదా, వీళ్ళందరికీ ఏదో మందు పెట్టి ఉంటుందది. నిజమే, దాని సంగతి ఇలా కాదు, గట్టిగా బుద్ధి చెప్పాలి. ఈసారి నోరు తెరవకూడదు అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అదంతా నారాయణ విని సుశీల అక్కడుండటం మంచిది కాదని ఆమెను కొద్ది రోజులు పుట్టింటికి పంపించేస్తాడు. మరుసటి రోజు ఇంట్లో సుశీల కనిపించదు. సుశీల, నాకు కాఫీ తీసుకురా అని ఆర్డర్ వేస్తుంది సీత. ఆమె లేకపోయేసరికి శాంతమ్మ ఆ పని చేస్తుంది. అయ్యో ఆంటీ, మీరెందుకు తీసుకొచ్చారు? ఆ సుశీల ఇంట్లో కనిపించట్లేదు. నీకు పొద్దున్నే తాగటం అలవాటు కదా అని నేనే తీసుకొచ్చాను. సరే, నాకు టిఫిన్ కూడా రెడీ చెయ్యండి, అలాగే జ్యూస్ కూడా. అమ్మాయి, నాకు కాస్త సాయం చెయ్యొచ్చుగా? అమ్మో, నా వల్ల కాదు, ఆ పనంటే నాకు చిరాకు అని అనడంతో ఒక్కతే పనులన్నీ చేసుకుంటుంది. అప్పుడు ఆమెకు సుశీల గుర్తొస్తుంది. ఆమెను ఎంత బాధ పెట్టిందో గ్రహిస్తుంది. ఏవండి, నేను సుశీల విషయంలో ఎంత తప్పు చేశానో అర్థమవుతుంది. పోనీలే, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. కోడల్ని తీసుకొద్దామండి, నాకు నా తప్పు తెలిసింది. నీకే కాదు, సీతకి కూడా తన తప్పు తెలియాలి. అది నీ చేతిలోనే ఉంది. నా చేతిలోనా? అదెలా? అసలైన అత్తగారేంటో చూపిస్తే చాలు. సుశీలతో ఎలా ఉన్నావో సీతతో కూడా అలాగే ఉండు. దాంతో మరుసటి రోజు నుండి శాంతమ్మ సీతతో ఉండే తీరు పూర్తిగా మారిపోయింది. దాంతో సీతకు ఏం చెయ్యాలో తెలియక, ఇక నా వల్ల కాదు సురేష్, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. దేనికి? ఏమైందిప్పుడు? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదా? ఆంటీ నాతో ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలీదా? మీరిద్దరూ కలిసి సుశీలతో బిహేవ్ చేసిన పద్ధతేంటి? అని అనగానే ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయింది సీత. తనకు తన తప్పు అర్థమైపోయింది. అందరి ముందు తప్పు ఒప్పుకుంది. ఆంటీ, నేను తప్పు చేశాను. విజయ్, నన్ను క్షమించు. నీ భార్యని ఇబ్బంది పెట్టాను. నేను కూడా తప్పే చేశాను. ఒరే విజయ్, కోడల్ని తీసుకురారా. సరే, తీసుకురా విజయ్. ఇద్దరూ వాళ్ళ తప్పులు ఒప్పుకున్నారుగా అని అనేలోపే సుశీల్ అక్కడికొస్తుంది. ఆమెని చూసి నారాయణరావు చిరునవ్వు చిందిస్తాడు. రా తల్లి, మేము నీకోసమే మాట్లాడుకుంటున్నాం. ఇక నుండి ఎవ్వరూ నిన్ను కష్టపెట్టరు. అవును సుశీల, ఇక మీదట మనందరం ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండాలి. సుశీల కళ్ళలో నీళ్లు తిరిగాయి. మావయ్య, మీరిలా నాకు అండగా నిలబడ్డారు కాబట్టే నాకు ధైర్యం వచ్చింది. నాకు కోపం లేదు, కానీ అందరం సంతోషంగా ఉంటే అంతే చాలు. తల్లి, నిన్నెంత బాధ పెట్టానో ఇప్పుడు గ్రహించాను. నన్ను క్షమించు. నన్ను కూడా క్షమించు సుశీల. ఇక నుండి నిన్ను బాధ పెట్టను. సరే, ఇకపై ఈ ఇల్లంతా సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను. ఇదే కావాలి. ఇక మన ఇంట్లో గొడవలుండకూడదు. ఆ రోజు నుండి శాంతమ్మ, సీత నిజంగానే మారిపోతారు. సుశీలని గౌరవంగా చూసుకుంటారు. సుశీలకి కొత్త ఉత్సాహం వస్తుంది. ఇంట్లో వాతావరణం మారిపోతుంది.